ఇజ్రాయెల్ తన టెక్నాలజీతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది. అక్కడ నుంచి పుట్టిందే బైబిల్. బైబిల్ ఎడారి మతమా? ఇజ్రాయెల్ దేశం గురించి దేవుడు చెప్పిన మాటలు: నేను నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టుచున్నాను. అది నీటి వాగులు, లోయలతో కూడినది, కొండలతో నిండి ఓటల గల అగాధ జలములు గల దేశం. దానిలో గోధుమలు, యవ్వలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలీవల నూనె గల దేశం. కరువు అని నీవు అనుకొనకుండా ఆహారము తిను దేశం. అందులో నీకు ఏ లోపము ఉండదు. ఇనుము నుండి, రాళ్ల నుండి నీవు ఇనుమును తీయవచ్చు. కొండలను త్రొవ్వి రాగిని తీసుకొనవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. నీవు తిని తృప్తి పొందిన తర్వాత నీకిచ్చిన మంచి దేశమును బట్టి దేవుణ్ణి స్తుతించాలని దేవుడు చెప్పాడు. అయితే మన చుట్టూ ఇన్ని సహజ వనరులున్నా అభివృద్ధికి నోచుకోపోవటానికి కారణం ఇలాంటి బ్రతుకు, ఎడారి బ్రతుకు మనుషులు.